రేస్ నిధుల బదలాయింపుకు సంబంధించి ఇప్పుడు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకోబోతోంది. ఆల్రెడీ గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఇక ఫర్దర్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ పైన కేసు నమోదవుతుందని గత కొంతకాలం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా 17(1) కింద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశానికి సంబంధించి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి ఒక లేఖ వెళ్ళింది. ఆ లేఖ ప్రకారం గవర్నర్ అనుమతి కోసం ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఇటీవలే గవర్నర్ దానికి అనుమతించారు. కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్లాల్సిందిగా గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయడానికి కూడా వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ప్రభుత్వం ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి 55 కోట్ల బదలాయింపు విదేశీ కంపెనీకి ఈ కార్ రేస్ కు సంబంధించి ఎటువంటి కేబినెట్ నిర్ణయం లేకుండా కేవలం ఒక మంత్రి హోదాలో మౌఖిక సూచనల మేరకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఒక నిర్ణయం తీసుకొని 55 కోట్లు బదలాయించారు. ఇది ఉన్న నిబంధనల ప్రకారం అది తప్పు అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా 55 కోట్ల బదలాయింపు చేయాలంటే ₹1 ప్రభుత్వం నుంచి ఇతర దేశాలకు సంబంధించిన డబ్బులు వెళ్లాలన్నా ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం పొందాలి. కేబినెట్ ఆమోదం లేకుండా చేసిన నిర్ణయం ఇది ఖచ్చితంగా ఇది అవినీతి అంశం కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో గవర్నర్ ని అనుమతి కోరుతూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. ఆ కేసు ప్రకారం కేటీఆర్ ని విచారించే అవకాశం ఉంది. కేటీఆర్ ని ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందే ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి అరవింద్ కుమార్ ఒక అతనికి రాతపూర్వకంగా వివరణ అడిగిన నేపథ్యంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం, 55 కోట్ల బదలాయింపు ఈ కార్ రేస్ కు సంబంధించిన విదేశీ కంపెనీకి ఏ విధంగా ఎవరి సూచనల మేరకు డబ్బులు అప్పగించడం జరిగిందన్న అంశానికి సంబంధించి అరవింద్ కుమార్ పూర్తి లేఖను కూడా ప్రభుత్వానికి అందించారు. దీనికి ఎండార్ చేస్తూ కేటీఆర్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా తానే బాధ్యుని తన సూచనల మేరకే 55 కోట్లు ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బిల్డ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఎటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోలేదంటూ కూడా ఆయన పలుమార్లు విలేకరుల సమావేశంలో కూడా కేటీఆర్ ప్రకటించారు. ఖచ్చితంగా తన సూచన ప్రకారమే అప్పటి కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తూ ఆయన చెప్పారు. అవసరమైతే జైలుకు వెళ్తాను, యోగా చేసుకుంటాను, అదే విధంగా అక్కడ సెటిల్ కూడా ఆడతానని కూడా కేటీఆర్ చాలా సార్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ఎప్పుడు వస్తుందని చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు, అత్యంత గోప్యంగా ఉంచారు. గోప్యంగా ఉంచి ఇప్పుడు కేసు నమోదుకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఫర్దర్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. మొత్తం ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఎక్కడి నుంచి డబ్బులు వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయి, ఆ డబ్బులు దేనికి వినియోగించారు, 55 కోట్లు నిజానికి ఆ విదేశీ కంపెనీకి చెల్లించడానికి ఇంకా ఏవైనా సూట్ కేసు కంపెనీల నుంచి ఆ 55 కోట్లు ఏమన్నా మళ్ళీ తిరిగి వచ్చాయా, తిరిగి వస్తే ఎవరెవరికి వచ్చాయి, వస్తే అందులో బాధ్యులు ఎవరు, కేటీఆర్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారా, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విచారణ ప్రారంభమవుతుంది. విచారణ సందర్భంగా ముందుగా కేటీఆర్ ని నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే భావిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ అయినా వేస్తారని పోలీస్ వర్గాల నుంచి అందిన సమాచారం. ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయనను విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఒక పెద్ద రాజకీయ సంచలనంగా చెప్పవచ్చును. ప్రభుత్వాలకు మారినప్పుడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపైన 55 కోట్ల అంశం ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగింది, ఆ అవినీతిని నిగ్గు తేల్చామని కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కీలక నిర్ణయం నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇది పొలిటికల్ గా ఏ విధంగా చూడాలి అని బీఆర్ఎస్ కూడా ఇప్పటికే యువరచన చేస్తుంది. ఇప్పుడే బీఆర్ఎస్ ఇది సడన్ సర్ప్రైజ్ కూడా కాదు. గత కొంతకాలం నుంచి ఖచ్చితంగా కేసు నమోదవుతుంది, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా కేటీఆర్ బహిరంగంగానే చెప్పారు. సో వాళ్ళకేం ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాకపోతే ఈ కేసుని ఏ విధంగా ఫేస్ చేయాలి, తమ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాం, ప్రభుత్వంలో ఉండగా ఆ ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంది, తమకు ఉన్న హక్కులేంటి, హక్కుల ప్రకారం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా, హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ హెచ్ఎండిఏ ఉన్న నేపథ్యంలో అది ఖచ్చితంగా 55 కోట్ల అంశానికి సంబంధించి అప్పుడు మున్సిపల్ మంత్రి హోదాలో తాను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవి కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. మిస్యూజ్ కాకుండానే ఈ ఫార్ములా రేస్ ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బిల్డ్ చేయడానికి తాము తీసుకొచ్చామని కూడా కేసీఆర్ వాదనలో కూడా వినిపిస్తున్నాయి. ఈ వాదన నేపథ్యంలో ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశం. పోలీస్ విచారణలో నిబంధనల ప్రకారం జరిగిందా లేదా, నిబంధనలు ఏమైనా అతిక్రమించారన్న అంశానికి సంబంధించి పోలీస్ విచారణ చేయాలి. ఆ పోలీస్ విచారణ తర్వాత కోర్టులో కూడా
ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఈ ఎపిసోడ్ కు ముందు పెద్ద రాజకీయ సంచలనంగానే చెప్పవచ్చును. కేటీఆర్ పట్ల ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ముందుగా నోటీసులు ఇస్తుందా లేదా నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తుందా అన్న అంశానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం. ఇది నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఏడాది పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ ఎపిసోడ్, కేటీఆర్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు, కేటీఆర్ కి సంబంధించిన గవర్నర్ ఆమోదం ఇవంతా కూడా పెను రాజకీయ సంచలనానికైతే తెలంగాణలో దారితీసింది. రమేష్, గత కొంతకాలంగా విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం. కేటీఆర్ ని గనక అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇప్పుడు ప్రస్తుతం పార్టీని నడిపించేది కేటీఆర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే దీన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం లేదా? బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా మార్చుకుంటుందా లేదా అన్న అంశం పక్కకు పెడితే ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన పొలిటికల్ గానే చూస్తుంది బీఆర్ఎస్. ఇది వ్యక్తిగతంగా కేటీఆర్ కు జరిగిన నష్టంగా భావించదు. బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించడానికి, బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కడానికి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే తన పైన అక్రమ కేసు బదలాయించిందని కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కు తనయుడు కూడా ఆయన. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది రాజకీయంగానే ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది. పొలిటికల్ గా దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా చేసే అవకాశం ఉంది. మనం ఇటీవల చూసాం, కేవలం ఒక కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాలు జరిగాయో చూసాం. చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, హరీష్ రావుతో పాటు చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చి సంఘీభావం చెప్పారు. ఒక రోజంతా కూడా రచ్చ నడిచింది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా హైదరాబాద్ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు జరిగిన కేబినెట్ లో కూడా కేబినెట్ కు సాంకేతికంగా కేబినెట్ అంశాలు చర్చించిన తర్వాత ఈ గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఒకవేళ కేటీఆర్ మీద ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ముందుకు వెళ్తుంది, అది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందా లేదా ఈ కేసుని ఆలస్యం చేయడం మూలంగా ఇంకా భారీ నష్టం జరుగుతుందా, ముందే నిర్ణయం తీసుకోవాలా, ముందు నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఈ కేసుకు సంబంధించి 55 కోట్ల బదలాయింపుకు సంబంధించి విదేశీ కంపెనీకి లబ్ధి చేకూర్చిన నేపథ్యంలో దాన్ని ప్రజల్లో ఉంచడం మూలంగా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా 55 కోట్లు చెల్లించారన్న అంశానికి సంబంధించి ప్రజల్లో పెడితే ప్రజల నుంచి ఎటువంటి మద్దతు వస్తుంది, ఈ అంశాలన్నీ కూడా కేబినెట్ కూలంకషంగా చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి ఈ అంశానికి సంబంధించిన మాట్లాడంటే ఖచ్చితంగా భారీ చర్చ జరిగింది. ఈ చర్చకు చాలా మంది వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేసిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. రాజకీయంగా ఎటువంటి నష్టం లాభం బేరీజ్ వేసుకోకుండా ఖచ్చితంగా ఇది లాభం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తీవ్ర చర్యలు తీసుకుంది. లగచర్ల ఇన్సిడెంట్ విషయంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కానీ, ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కానీ, ఇక్కడ మహబూబ్నగర్ లో ఇన్సిడెంట్ జరిగితే మహబూబాద్ లో పోయి గిరిజన తరఫున ధర్నా చేసిన సందర్భం కూడా చూస్తున్నాం. ఒక పార్టీ ఒకే చోట సంఘటన జరిగిన నేపథ్యాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ కార్యక్రమంగా తీసుకుంటుంది. ఇప్పుడు కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కొడుకు ఆయన అరెస్ట్ చేసినా లేదా అతని మీద తీవ్ర చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా అది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన అంశంగానే భావిస్తారు. పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది. ఎటువంటి చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా పార్టీ తరఫున ఫేస్ చేస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేస్తుంది. ఖచ్చితంగా ఇది మేము సక్రమైన పాలన అందించాం, ఇందులో ఎటువంటి దాపరికాలు లేకుండానే తాము 55 కోట్లు చెల్లించాం, ఇందులో అవినీతి జరగలేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బిల్డ్ చేయడానికి ఉపయోగించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధించడానికి కేసీఆర్ కుటుంబం పైన కేసీఆర్ పరిపాలన పైన ఒక మచ్చ వేయడానికి జరిగిన ప్రయత్నంగానే బీఆర్ఎస్ భావిస్తుందంటూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ విధంగానే స్పందించే అవకాశం ఉంది. కేసీఆర్ నుంచి కూడా అదే స్పందన వస్తుంది, కేటీఆర్ నుంచి అదే స్పందన వస్తుంది, ఇతర పార్టీ నేతల నుంచి కూడా అదే రకమైన స్పందన వస్తుంది. ఆ రకంగానే ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తమకు రాజకీయ ప్రయోజనం కలిగించే విధంగానే ఈ ఇన్సిడెంట్ ని ఎపిసోడ్ ను మొత్తం పార్టీ వైపే తిప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దొంతు రమేష్, ఎలా చూడాలి? చీఫ్ సెక్రటరీ ద్వారా ఏసీబీకి ఒక లెటర్ పంపుతామంటున్నారు. ఏసీబీకి లెటర్ వెళ్ళిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే నోటీసులు ఇచ్చి వివరణ కోరతారా, లేకపోతే 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తారా? ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా? ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
మంత్రిగా పనిచేసిన వ్యక్తిని పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా కానీ మనకు చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్ లో చూసాం. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు, ఆ తర్వాత 17A1 కింద అరెస్ట్ ఏ విధంగా చేస్తారు, ఇది అనైతికం అంటూ కూడా కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ సంఘటనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలంటే అది అజమాయిషిగా తీసుకోకూడదు, స్పష్టమైన ఆధారాలతో తీసుకోవాలి. అది కూడా తగిన అనుమతులు తీసుకున్న తర్వాత ఆయన పైన చర్యలు తీసుకోవాలని ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందుకే ముందుగా గవర్నర్ అనుమతి కోరుతూ ఒక లేఖ పంపింది. ఆ అనుమతి కోసం చాలా కాలం కూడా వెయిట్ చేశారు. గవర్నర్ అనుమతి వస్తుందా రాదా, అది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కుమ్మక్కైంది. అది అనుమతి రాకుండా చేశారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. అమిత్ షా కాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో కూడా ఇదే జరిగింది. గవర్నర్ అనుమతి రాకుండా అడ్డుకున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎటకేలకైతే అనుమతి వచ్చింది. అనుమతి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ నుంచి ఒక లేఖ ఏసీబీకి వెళ్ళాలి. ఆల్రెడీ ఈ వ్యవహారం పైన, ఈ కార్ రేసు వ్యవహారం పైన కేసు నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఒక లేఖ వెళ్ళింది. ఏసీబీ కేసు నమోదు చేసింది, కేటీఆర్ మీద కాదు. కానీ ఈ కార్ రేస్ కు సంబంధించి 55 కోట్ల చెల్లింపు, విదేశీ కంపెనీకి చెల్లింపు వ్యవహారం పైన కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కూడా అందుకు అనుమతించింది. కానీ ఇప్పుడు గవర్నర్ నుంచి అనుమతి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా అనుమతించాలి, ఏసీబీకి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాత స్వయంగా ఈ కేసుకు సంబంధించిన కేటీఆర్ ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ లో చేర్చిన తర్వాత ఫర్దర్ గా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కేటీఆర్ ని 41C కింద నోటీసులు ఇవ్వాలా, లేదా నేరుగా అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని రిమాండ్ పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఈ అంశం పైన క్లారిటీ రాకపోవచ్చు. ఆ న్యాయ నిపుణుల సలహాల మేరకు మాత్రం ఇదంతా చేస్తున్నారు. ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పగడ్బందీగా వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా లూప్ హోల్ లేకుండా ఇటీవల కొన్ని బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల అరెస్టు విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్ల వల్ల వాళ్ళకి బెయిల్ ఏ విధంగా వచ్చింది అన్న అంశానికి సంబంధించిన అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి. అంతా పగడ్బందీగా వ్యవహరించాలి. అందుకే గవర్నర్ నుంచి సిఎస్ నుంచి ఏసీబీకి లేక, అంతకుముందు ఈ కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతించడం, ఇప్పుడు కేటీఆర్ కు సంబంధించిన చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీకి లేక వెళ్ళడం, ఈ వ్యవహారం అంతా కూడా పగడ్బందీగా న్యాయ నిపుణుల సలహాల మేరకే చేస్తారు. ఆ ఎపిసోడ్ జరుగుతుంది. ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో కావాలన్న అంశానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ నుంచి లేఖ వచ్చినాక ఏసీబీ ఎట్లా యాక్ట్ చేస్తుంది, ఇది అవినీతి అంశం, 55 కోట్ల చెల్లింపు మొత్తం అవినీతి జరిగిందని చెప్తున్నారు కాబట్టి అవినీతి నిరోధక శాఖ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో ఈడీ ఎంటర్ అవుతుందా, ఈడీకి కూడా ఏసీబీ లేఖ రాస్తుందా, ఈ డబ్బులు ఏ విధంగా విదేశాలకు మళ్ళీ, ఆ విదేశాలకు మళ్ళిన డబ్బులు ఏ విధంగా మళ్ళీ తిరిగి వస్తే ఎవరి అకౌంట్ లోకి మళ్ళీ అన్న అంశానికి సంబంధించి ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే ఈ ప్రొసీజర్ పూర్తయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మాత్రం కేటీఆర్ కు సంబంధించిన నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. సిఎస్ లెటర్ ఏసీబీకి వచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతారు. నీ మీద వచ్చిన అభియోగాలు ఈ విధంగా ఉన్నాయి, 55 కోట్లు ఏ విధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి సంస్థ అని ఏ విధంగా మీకు ఏ హక్కుతో ఆ 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడానికి మీరు అనుమతి ఇచ్చారంటూ కూడా కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ఇచ్చే వివరణ బట్టి ఫర్దర్ గా పోలీసులు ఏసీబీ ముందుకెళ్లే అవకాశం ఉంది. అలాగే రమేష్, ఫేస్ ఆఫ్ ది బీఆర్ఎస్ గా ఉన్నారు కేటీఆర్. ఒకవేళ ఏసీబీ రంగంలోకి దిగితే, అరెస్టే గనక జరిగితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు ఎలా మారే అవకాశం ఉంది? ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి ఏడాది పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 ఏళ్ల అధికారంలో ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు మనం కంపేర్ చేస్తే ఇంకా 1 ఇయర్ ఎలక్షన్ ఉన్నదంట. చంద్రబాబుని అరెస్ట్ పట్ల సానుభూతి ఇదంతా కూడా చూశాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకమైన సానుభూతి వస్తుంది. అరెస్టుకు వెనకాడేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్ని ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టాలన్న అంశానికి సంబంధించి తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తుంది. మానసికంగా కూడా కేటీఆర్ సిద్ధమయ్యారు. కేసీఆర్ కుటుంబం కూడా ఏ విధంగానైనా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఏ క్షణమైనా తీసుకునే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ కు సంబంధించి కూడా వాళ్ళు ఖచ్చితంగా భావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయంగా వాడుకోవాలి, రాజకీయంగా ఏ మేరకు వాడుకోవాలి, పార్టీకి సంబంధించిన ఇది కేవలం కేటీఆర్ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాదు. 55 కోట్ల చెల్లింపు అనేది కేవలం హైదరాబాద్ బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఆ రోజు ఈ కార్యక్రమం చాలా ప్రపంచంలో చాలా దేశాలు పోటీపడ్డ నేపథ్యంలో తాము దక్కించుకున్నాం. ఫార్ములా 1 రేస్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ కు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన నేపథ్యంలో
అది సాధ్యం కాలేదు. కనీసం ఈ కార్ రేస్ తీసుకురావడం ద్వారా ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షించాలి. అంశానికి సంబంధించి తాము ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగానే తన కొడుకుని అరెస్ట్ చేసిందని కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా తనను అరెస్ట్ చేశారని కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆ విధంగానే వాదించే అవకాశం ఉంది. మొత్తం సామాన్య ప్రజల్లో కూడా తమకు సానుభూతి వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆ దిశగానే ముందుకు సాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని కేవలం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ ని పెంచడానికి చేసిన ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలను ఎండగట్టే అవకాశం ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అమలు పరచకుండా ఈ విధంగా కక్ష సాధింపుతో పొలిటికల్ డైవర్షన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఎండగట్టడానికి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏడాది తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు, ఖచ్చితంగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపైన మాట్లాడుతున్నారని చెప్తారు. ఇది కనుక కేసీఆర్ కి సంబంధించిన విషయంలో తీవ్ర చర్యలు తీసుకుంటే కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ నేరుగా ప్రజలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. పాదయాత్ర చేయొచ్చు లేదా బస్ యాత్ర చేయొచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ దొంతు రమేష్ గారు. ఇక పొంగులేటి చిట్చాట్లో కూడా గతంలో దీపావళి ముందు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ కూడా ఆయన ఫీలర్స్ ఇచ్చారు. సో మొట్టమొదటి పేలబోయే బాంబు ఏంటో తేలిపోబోతోంది. గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఇక సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ అందితే గనక ఏసీబీ రంగంలోకి దిగితే ఫస్ట్ నోటీసులు ఇస్తుంది, ఆ తర్వాత వివరణ కోరుతుంది. ఆ వివరణకు వాళ్ళు సాటిస్ఫై అయితే ఫర్దర్ గా స్టెప్స్ ఏ విధంగా ఉంటాయన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి మౌఖికంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడము, ఆ నిధుల మళ్లింపుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద విచారణకు ఆదేశించడం, ఆ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సేకరించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదించారు. ఇక ప్రభుత్వం కేబినెట్ భేటీలో కూడా ఈ అంశానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ లేఖ రాస్తారు ఏసీబీకి లేఖ అందిన తర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుంది, నోటీసులు ఇస్తుంది. ఈ నోటీసులకు సంబంధించి కూడా ఫర్దర్ గా కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అంశం, అలాగే ఇక కాళేశ్వరం కావచ్చు, ఇప్పుడు ఫార్ములా ఈకి సంబంధించి రేసింగ్ కి సంబంధించి నిధుల మళ్లింపుకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. ప్రస్తుతం కేటీఆర్ ఏసీబీ ఏ విధంగా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. మరి ఆయన కోర్టును ఆశ్రయిస్తారా, ఏసీబీ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తారా, ఏసీబీ ముందు హాజరవుతారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. మంత్రి పొంగులేటి కూడా చిట్చాట్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు. ఆయన గతంలో కూడా చెప్పారు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి, వరుస అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని కూడా. సంవత్సర కాలం గడిచింది కాంగ్రెస్ పాలనకి సంబంధించి, మొన్ననే వేడుకలు కూడా జరుపుకున్నారు. ఇక ఫర్దర్ గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి, నిధుల గోల్మాల్కు సంబంధించి విచారణలు అయితే స్పీడప్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎంతవరకు బీఆర్ఎస్ ఈ అరెస్టుల్ని తనకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటుంది అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం.